సార్ గుడ్ మార్నింగ్ అండి. డాక్టర్ గారు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ సార్, బాగున్నాండి. బాగున్నారా? ఎలా ఉంది ఆరోగ్యం? ఎలా ఉంది ఆరోగ్యం? ఎలా ఉందండి? బాగున్నాను సార్. బాగున్నారా? ఏం సార్, ఏం చేస్తున్నారు? ఏముందండి, ఇంటి దగ్గర ఉన్నాండి, లాక్డౌన్ కదండి. చిట్టుబాబు గారు లైన్ లో ఉన్నారండి, మీతో మాట్లాడుతున్నారు. అవునండి. హలో, గుడ్ మార్నింగ్ జోషో గారు. గుడ్ మార్నింగ్ అండి. ఈయన నా ఫ్రెండ్ అన్నమాట. ఈయన పేరు వాసు అని. నా ఫ్రెండ్ అన్నమాట. అవునండి. సో అదే మీరు ఏ ప్రశ్న వేశారు కదా, ఏంటది? ఇంకేం ప్రశ్న ఏం అడగలేదండి, మామూలుగా మాట్లాడారు మీరంటే. మరి మేము మీ కొరకు మేము ట్రై చేస్తున్నాము, సత్యాన్ని మీరు తెలుసుకోవాలని. బైబిల్లో ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఎలాంటి సమయం అంటే డైరెక్ట్ గా మీ ఇంటికి రావడానికి కుదరని టైం ఇది కదా, ఎవరెవరికి వెళ్ళకూడదు ఇది. సంచేతను ఒకసారి మీ ఇంటికి విజిట్ చేద్దారనుకున్నాను, కానీ మళ్ళా బాగోదు కదా, ఇది గవర్నమెంట్ కూడా అలాగే వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండండి. ఏంటంటే ఇప్పుడు మాట్లాడేది ఎవరండి? ఆయన నా ఫ్రెండ్ అండి. ఆయన ఇప్పుడు నేను చిట్టుబాబుని, సావనకోట, కలుసులపేట, రాజు వాళ్ళు డాడీని. చిట్టుబాబు గారు, అదే యెహోవా సాక్షి గారు కదా? అవునండి. మీరు భయపడిపోతున్నారేంటి? యెహోవా సాక్షి అంటే మిమ్మల్ని ఏం చేసేస్తారని. అలాగే కదండి, తెలుసుకోవాలి కదండి ఎవరన్నది. యెహోవా సాక్షి అండి. యెహోవా సాక్షి అంటే మీరు పూర్తిగా వినడం లేదు. ఏమిటని అడిగితే అవన్నీ చెప్పడానికి ఇప్పుడు ఏంటంటే ఇందులోనే మాట్లాడాలి. ఒక పుస్తకాన్ని మనం చేస్తాం. ఎందుకంటే ఇది ప్రాణ రక్షణ పని అండి, ఇది జోషువ గారు. ఇది యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చెప్పాడే, ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించాలంటే తర్వాత అంతవచ్చు. ఈ రాజ్యం ఎవరిదంటే దేవుడు పరిపాలించే రాజ్యాన్ని గురించి. అటు ఇప్పుడు వదిలేశాడు, కొంతకాలం వదిలేశాడు, అంతేగాని మనుషులు పరిపాలించలేరు, వాళ్ళకి తెలియదు అసలు. అంచేతను ఆ రాజ్యంలోకి ప్రజల్ని రావాలన్నమాట. అసలు మెయిన్ అది. ఇప్పుడు ఈ రాజ్యాలు అన్నీ పోతాయండి, ఉండవండి, తాత్కాలికంగానే ఉండేది. దేవుడు సాతాను అన్నాడు కదా ఒకసారి. ఇది లోక 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్తుంది. ఇవన్నీ చూపించి యేసుక్రీస్తుకు నువ్వు ఒక్కసారి నాకు నమస్కారం చెయ్యి అని నా ఆధీనంలో నీకు ఇచ్చేస్తాను లేదా? అవునండి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. మిమ్మల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, ఇలా మీతో మాట్లాడడానికి. మీరు చాలా చక్కని రావడానికి అవకాశం ఉంటే మనం కూడుకుందాం ఎక్కడో ఇక్కడ చోట. ఇప్పుడు గవర్నమెంట్ కూడా, ఈ సంస్థ కూడా అదే చెప్తుందండి. ఇప్పుడు అది లాక్డౌన్ లిఫ్ట్ అయిన తర్వాత రావచ్చు. అందుకని మనం ఈ మాటలు వినాలి. అప్పుడు వీళ్ళందరినీ గౌరవించండి అని మనకు డైలీ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదండి. మరి ఏం పర్వాలేదు, మనం వెళ్తే బాగుంటుందా? చూద్దారు ఒకసారి. నేను అలాగ వచ్చి మీ ఇంటికి వచ్చేసి 2-3 పుస్తకాలు ఇస్తాను నేను. అసలు ఇంటికాడే మనం చేద్దాం ఇక్కడ నుంచి. మీ గురించి, మీ కుటుంబాల గురించి, కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం మీరే చెప్పండి. ఈరోజు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయండి జోసఫ్ గారు? సంతోషంగానే ఉన్నామండి మేము. యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడిగా అంగీకరించాం కదా, సంతోషంగానే ఉన్నాం. ఏమండి, మీరు ఏదో అంగీకరించండి, కాదనండి, ఏమీ పర్వాలేదు. మనం బైబుల్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు డిక్షనరీ దగ్గరికి వెళ్ళాలి, మనకు తెలియని విషయాల గురించి. అలాగే కదండి, యేసుక్రీస్తు దేవుడు కాదు అని బైబిల్లోంచి మనం ఏమన్నా చూపించగలమండి? ఎస్, చూపించగలదండి. చూడండి, చూపించండి. ఒక విషయం మీరు చూడండి. రైట్, ఒక మంచి క్వశ్చన్ వేశారు. మత్తయి 4వ అధ్యాయంలో చూపిస్తాను. మత్తయి 4వ అధ్యాయంలో అన్ని అవకాశం ఉంటే వాసు గారు కూడా మాట్లాడచ్చు. అదే వాసు గారు. వాసు, హలో బ్రదర్ వాసు. అంకుల్ అదే మాట్లాడండి, నేను మీ మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. రైట్ లైన్ లో ఉన్నారు కదా, చెప్పండి. ఓకే, చిన్నది ఒకటి మీకు చెప్పండి సార్. యోహాను సువార్త
బైబిల్ ఉంటే తీయండి. ఉందండి, ఇంటికాడ ఉన్నాను, తీస్తాను. వెరీ గుడ్. మొన్నంటే నేను బయట వర్షంలో ఉన్నాను, ఆ రోజు కుదరలేదు. అవునవును. రైట్, చెప్పండి. యోహాను ఇక్కడ 17వ వచనం చదవండి. 17వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవం. రైట్. ఇక్కడ ఈ లేఖనాన్ని మీరు అర్థం చేసుకున్నారండి విశ్వసావ్ గారు? అర్థం చేసుకున్నాను. ఈ పుస్తకం రాసిన వాళ్ళు ఎవరు? యోహానండి. చెప్పారండి. ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నారంటే, ఈ మాటలు ఎవరు అంటున్నారంటే, మళ్ళా పైన 17వ వచనం చదవండి. 17వ అధ్యాయంలో 1వ వచనం. 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లెన్ను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. మీరు ఏం అర్థం చేసుకున్నారు? యేసుక్రీస్తు ఆకాశం వైపు కన్నులెత్తి ఏమంటున్నాడు? తండ్రి అంటున్నాడు. ఎవరంట తండ్రి? తండ్రి అని దేవుడు. ఏం పేరు ఉందా? ఆయన పేరు ఏమైనా ఉందా? ఉందండి. ఏం పేరు? యెహోవా. కరెక్ట్. నా గడియ వచ్చి ఉన్నది, కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచు కదా. ఇక్కడ ఇప్పుడు అంచేతను ఇప్పుడు ఈ మాటలు అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును యేసుక్రీస్తు అన్నాడు. అంటే అద్వితీయ సత్య దేవుడు అంటే చెప్పండి. మనం ఇలా మాట్లాడుకుంటే చాలా టైం పట్టేసి ఉంది. మీరు చెప్పాలనుకుంటే తొందరగా చెప్పండి. తొందరగా చెప్తే అద్వితీయ సత్య దేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరిగితే నిత్యజీవం. ఇప్పుడు ఆయన తండ్రి గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించి కూడా మనం తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? వాక్యమే అండి. కరెక్టే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రోత్సహిస్తున్నాడు, నీ గురించి నా గురించి జ్ఞానం సంపాదించుకోవాలన్నమాట. యేసుక్రీస్తు ఎవరు, తండ్రి ఎవరు, ఇవన్నీ ఇందులోనే తిరిగి వస్తుంది. ఒకటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు అంటారు. దేవుళ్ళు కాదండి, అక్కడ ముగ్గురు దేవుళ్ళు కదా. ఆగండి. త్రిత్వాన్ని నమ్మేవాడు ఎవడు కూడా ముగ్గురు దేవుళ్ళని ఎవరు అనరు. త్రియేక దేవుడు, ఒకే దేవునిలో ఉన్న 3 వ్యక్తిత్వాలు. సరే, ఆ త్రిత్వం కోసం తర్వాత మాట్లాడదాం. యేసు దేవుడా కాదనే దానికోసం మీరు చెప్పండి నాకు. త్రిత్వం కోసం తర్వాత మనం ఒకసారి దానికోసం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యేసు దేవుడు కాదు అనడానికి మీరు బైబిల్లో ఏం చూపిస్తారో మీరు చూపించండి, తెలుసుకుంటాను. ఓకే, రైట్. ఓకే, రైట్, చెప్పండి. వాసు, హలో వాసు. అంకుల్, ఏం చేస్తున్నారు? అది అంకుల్, మీరు చూడండి ఒకసారి. నేను అంతలో వెతుకుతున్నాను. నేను లేఖనాన్ని వెతుకుతున్నాను. మత్తయి 16 చూద్దామండి. చూడండి. యేసుక్రీస్తు అన్న మాటలు చెప్పండి సార్. మత్తయి 16 చదవనా? చదవండి. దానికి ముందున్న సందర్భం చెప్తాను. ముందు లేఖనాల్లో 16 చదవమంటారు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. కరెక్ట్ కదా. సో అంటే ఇక్కడ 13వ వచనం నుంచి చదివితే యేసు ఆయన శిష్యులు వెళ్తున్నారు అనమాట. శిష్యులు ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు యేసు అడుగుతున్నాడు అనమాట. సో నా గురించి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు శిష్యులు ఏమంటున్నారు అంటే, కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు ఇలియా అనుకుంటున్నారు, ప్రవక్త కొందరు అనుకుంటున్నారు అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు 15వ వచనంలో అయితే ఓకే ప్రజలు అలా అనుకుంటున్నారు నా గురించి, కానీ మీరేమనుకుంటున్నారు అని శిష్యుని అడిగినప్పుడు అప్పుడు 16వ వచనం మనం చదివినట్లుగా పేతురు అంటున్నాడు అనమాట, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. అప్పుడు యేసుక్రీస్తు 15వ వచనం ఆయన మెచ్చుకున్నాడు, నువ్వు ధన్యుడివి, పరలోక ముందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచానని చెప్తున్నాడు. అంటే ఇక్కడ
యేసుక్రీస్తు ఎవరని మనం చూస్తున్నామని ఆయన కూడా యేసుక్రీస్తు మెచ్చుకున్నాడు. ఓకే, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, కరెక్టే అని ఆయన మెచ్చుకున్నాడు కదా. అంటే ఇక్కడ దేవుడు కుమారుడు అని యేసుక్రీస్తు స్వయంగా ఒప్పుకున్నాడు అన్నమాట. సో దీన్ని బట్టి దేవుని కుమారుడు అని నమ్ముతున్నాము. దేవుడు కాదు, దేవుని కుమారుడు. సో ఒకవేళ ఇక్కడ ఏమంటాడు, దేవునికి నేనే దేవుణ్ణి అని చెప్తున్నారు కదా యేసుక్రీస్తు. దేవుని కుమారుడు అని అన్నప్పుడు 17వ వచనంలో ఆయన మెచ్చుకున్నా నువ్వు అని చెప్తున్నారు అనమాట. సో దీన్ని బట్టి తండ్రి యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ఆయన కుమారుడు. యేసుక్రీస్తు మనం ఆయన విశ్వసించాలి, ఆరాధించిన విశ్వసించాలి. సో యెహోవా దేవుడిగా, ఎందుకంటే యేసుక్రీస్తు పరలోక ప్రార్థన ఒక ప్రార్థన నేర్పించారు కదా, పరలోక ప్రార్థన అని చెప్పి శిష్యులు నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచుకొని కాక, మీ రాజ్యం వచ్చి కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందును నెరవేరు కాక అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆయన చెప్పారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు కూడా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు కదండి, ఫోటోస్ చూస్తాం మనం. ఇంకా ఆయన ప్రార్థన చేయడం కాదు, ఆయన కూడా ఎవరికి చేయమంటున్నాడు, పరలోకమందున్న మా తండ్రి అని ఆయన తండ్రికి ప్రార్థించే శిష్యులకి ఆయన నేర్పించాడు భూమి మీద ఉన్నప్పుడు. ఇంకా ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏదండి ఎంత? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 6:6. అవునండి. ఓకే, చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఓకేనండి, ఇంకా చదవనా? సరిపోతుందండి. సరిపోతుంది, చెప్పండి. ఈ 6వ వచనం చూసిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే తండ్రికి ప్రార్థించేయండి మీరు కూడా. అంటే యేసుక్రీస్తు కూడా ఆయన ఎప్పుడు నేను దేవుని ఎప్పుడు చెప్తలేదు ఆయన. సో దేవుని కుమారుడిగానే ఆయన చెప్తున్నాడు. ఎక్కడ సందర్భంలో మనం చూస్తే 1-2 సందర్భాలు చదివాం. అంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడిని బైబిల్ చెప్తున్నట్టు నేను నమ్ముతున్నాను అనమాట. ఈ లేఖనం బట్టి మరి మీరేమంటారండి? ఆయన దేవుడు అంటానండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అంటాను. దేవుడు అనడానికి బైబిల్లో ఉన్నటువంటి చాలా వచనాలు ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా మనకి పాప విమోచనని మీరు నమ్ముతారా? వాసు గారు చెప్పండి సార్, వింటున్నానండి. మీరు వింటగానే నేను చెప్పింది నమ్ముతున్నారా మీరు? యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా పాప విమోచన నమ్ముతున్నారా? పాప విమోచన మనకి యేసుక్రీస్తు ద్వారానే దొరికింది. కరెక్ట్. యేసుక్రీస్తు వారు ప్రభువారు రక్తాన్ని ఇచ్చారు, ఆయన ద్వారానే పాపానికి విముక్తి అనేది మీరు నమ్ముతున్నారు కదా? ఓకే రైట్. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం తీయండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం. చెప్పండి, చదవమంటారు సార్? చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును అన్నాడు. అంటే సంఘానికి ఎవరు రక్తం ఇచ్చాడంట? నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందండి. సంఘానికి ఎవరు రక్తం ఇచ్చారని ఉంది ఇక్కడ. ఇక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు ఉందా అండి? ఓకే రైట్. అంటే ఇక్కడ అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా సంఘానికి రక్తం ఇచ్చింది యేసుక్రీస్తు అని మీరు అన్నారు ముందు కదా. అంటే ఈ లేఖనం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడనే చెప్తుంది కదా వాక్యం. అంటే ఇక్కడ అలా కాదు కదా, ఇంకా ఉన్నాయండి, చాలా వచనాలు ఉన్నాయి, మీకు చూపిస్తాను, కొంచెం ఓపికగా చూడండి. మా రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం తీయండి. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. అయ్యా చిట్టుబా గారు వింటున్నారా? అయ్యో వింటున్నానండి. రైట్. చెప్పండి, అవసరమైతే మీరు కూడా కొంత సాయం చేయండి ఆయనకి. చెప్పండి. 9వ అధ్యాయం 5వ వచనం.
చదవమంటారా? చదవండి. పితరులు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె. ఓకే, ఎవరి కోసం చెప్పారండి ఇది? యేసుక్రీస్తు గురించి చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి కోసం చెప్పబడింది. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం కూడా తీయండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును రక్షకునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు, మహాదేవుడు మన రక్షకుడు అంటే బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అనడానికి చాలా వచనాలు ఉన్నాయండి. ఏమండి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కూడా తీయండి. 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండేట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనిషిలో పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన దిక్కుగా చేసుకున్నాం. అంటే దేవునితో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండినటువంటి వ్యక్తి. అంటే దేవునితో సమానముగా ఉన్నాడని చెప్పేసి పౌలు అనడమే కాదు, దేవునితో సమానంగా ఆయనే మాట్లాడుకుంటాడు. యోహాను సువార్త అవునండి, యోహాను మీరు చెప్తారు కానీ, మీరు లేఖనాలు ఏమైనా చూపిస్తే మళ్ళీ మీరు చెప్తారు కానీ, యోహాను సువార్త 5వ అధ్యాయంలోనికి రండి. 5వ అధ్యాయంలోనికి వచ్చారా? 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం కాడి నుంచి చదివినట్లయితే, అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నాను అని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. అంటే ఆయన దేవుడి కుమారుడు అని, తన సొంత కుమారుడు అని చెప్పేసి దేవునితో సమానం చేసుకున్నాడని చెప్పేసి ఇక్కడ లేఖనం సెలవిస్తుందండి. అంటే మనం దేవుని కుమారులే. అలాగే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవుని కుమారుడిగా పిలువబడినప్పటికీ కూడా మనలాంటి కుమారుడు కాదు ఆయన. ఆయన దైవత్వం కలిగినటువంటి వాడు. ఏమంటే యేసుక్రీస్తు దేవుడు అనడానికి బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి, 1, 2 కాదు, చాలా వచనాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? నేను చూపించిన లేఖనాల ప్రకారంగా దేవుడు అనడానికి సరిపోయినటువంటి వచనాలు ఉన్నాయి. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం, ఇక్కడ వాక్యం అనే మాట ఎవరిదో చెప్పగలరా? వాక్యము అంటే ఎవరు? చెప్తున్నారు. అవునా? అంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అయితే మరి దాన్ని మీరు ఏమని అర్థం చేసుకుంటారు అంటే, మీ యెహోవా సాక్షులు న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ బైబిల్లో దాన్ని మార్చి రాసుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. అరే మీరు దానికి ఏమి వ్యాఖ్యానం చెప్తారు చెప్పండి. అదే కొన్నిసార్లు దేవుడు అనేది ఇక్కడ దేవుడు అన్నప్పుడు ఒక బిరుదుగా చూపిస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఎవరైనా మనం రక్షించారనుకోండి, ఏమంటాం? దేవుడులా వచ్చామంటాం. అంటే ఆయన నిజంగా దేవుడు అయిపోడు. అంటే ఇక్కడ దేవుడు అన్నప్పుడు క్రియేటర్ ఒకరు ఉన్నారు. సృష్టికర్త వేరు, సృష్టికర్త వేరు. సృష్టికర్త యెహోవా దేవుడు అని మేము నమ్ముతున్నాం. మీరు అని నమ్ముతున్నారా? రైట్, యెహోవా దేవుడు సృష్టికర్త అని నమ్ముతున్నారు కదా. చూడండి, మీరు ఒకసారి రండి, ఇలాగా వాక్యంలో రండి. నాకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చెప్పినప్పుడు విన్నాను కదా. రైట్, చెప్పండి. అయితే సో కొలస్సీలు 1వ అధ్యాయము 16వ వచనం అది చెప్తారు. 1వ అధ్యాయం 16వ వచనం. అంటే మీరు యెహోవా యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, అంటే యెహోవా యేసుక్రీస్తు ఒకటేనా మీ అభిప్రాయం?
ఒకటి కాదండి, దేవునిలో ఉన్న త్రిత్వము, అందుకని అంటున్నాను త్రిత్వం అనే సబ్జెక్ట్ కోసం తర్వాత మనం మాట్లాడదాం. దేవునిలో ఉన్నటువంటి త్రిత్వము అంటే త్రియేక దేవుడు అని నమ్ముతాం. త్రియేక దేవుడు ఒకే దేవునిలో 3 గుణాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి 3 లక్షణాలు లేక 3 భాగాలు కలిసి ఒకే దేవుడిగా మేము విశ్వసిస్తాం. సరే, మీరు దీనికి ఏం చెప్తారు మీరు చెప్పండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16 వచనం అన్నారు కదా, చదవనా? చదవండి. 16 వచనం చదువుతున్నాను చూడండి. ఏలయనగా ఆకాశమందు ఉన్నవి భూమి యందు ఉన్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము శరీరమునకు ఆయనే శిరస్సు. సరిపోతుంది. 16 వచనంలో ఒక సందేహం ఉందన్నమాట. చెప్పండి. ఏంటంటే సర్వమును ఆయన యందు సృజించబడను, రైట్. సర్వమును ఆయన ద్వారా అన్నప్పుడు ఆయన ద్వారా అంటే ఇద్దరు ఉన్నారు కదా, ఒక్కరు ఒక ద్వారా చేశారని చెప్తున్నారు. ఎవరి ద్వారా చేశారండి? అది నాకు క్వశ్చన్ ఉందన్నమాట. అది చెప్తారా ఏదైనా? తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా సమస్తము చేశాడు. అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు చూపిస్తున్నారా, ఒకరు చూపిస్తున్నారా? ఏమండి, ఇద్దరు చూపిస్తున్నారా, ఒకరే చూపిస్తున్నారా? నేను అదే చెప్తున్నాను. దేవుడు అనే ఆ మాట ఒకే దేవునిలో 3 భాగాలు. మీరు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన మనిషి, ఆయన ఏమో దేవుడు అంటున్నారు. ఇప్పుడు అలా చూపించండి. అక్కడ ఏముందంటే ఒకరు ఇంకొకరి ద్వారా చేశాడని చెప్తుంది. అంటే దేవుడు తన కుమారుని ద్వారా చేశాడని అక్కడ చెప్తుంది. అంటే యెహోవా యేసుక్రీస్తు ఇద్దరు ఉన్నారు అక్కడ పక్కన. అవును. సో అదే చూడండి, అదే ఇప్పుడు సృష్టి చేస్తున్నప్పుడే ఆ సందర్భం కాబట్టి సృష్టి గురించి మనం మాట్లాడదాం. ఒక ఆదికాండం 1వ అధ్యాయము 26 వచనం చూడండి. 1:26 చదవమంటారా? చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఓకే, ఈ పదం మనం చూస్తే ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నట్టు కనబడుతుంది కదండి. దేవుడు అంటున్నాడు అన్నమాట మన స్వరూపమందు. అప్పుడు ఇంకా ఎవరు చెప్పలేదు కదా, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయదము అంటే ఎవరు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు అంటారు? ఇప్పుడు కొలసీలు 1:16 సమాధానం ఉంటుంది అన్నమాట అది. సో ఎవరితో మాట్లాడుతున్నట్టు కనబడుతుంది? వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ తండ్రి అయినటువంటి దేవుడు కుమారునితో మాట్లాడుతున్నాడు, కుమారుడైన దేవునితో. ఇప్పుడు ఇది తండ్రి కుమారుని ద్వారా చేశాడని నేను నమ్ముతున్నాను. అదే నమ్ముతున్నాను. తండ్రి యెహోవా దేవుడు, దేవుని కుమారుడు, ఇదే నమ్ముతున్నాను. అవునండి. ఇప్పుడు అదే సృష్టికర్త అన్నప్పుడు ఆయన సృష్టి చేశాడు తండ్రి ద్వారా. అంటే అలాగే తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు ఈయన సృష్టి కార్యక్రమాన్ని చేశాడు. అదే ఇక్కడ చెప్పింది. మీరు అందరూ చదివినటువంటి కొలసీ పత్రిక 1:16 చదివారు. 1:15 ఉంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ మాటకు నాకు అర్థం చెప్పండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అన్నాడు. కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు అందుకే ఏం సంపాదించారు? తండ్రి కుమారుడు అని అందుకే సంపాదించారు చాలా కదా. సో ఇప్పుడు తండ్రి కుమారుడు అన్నప్పుడు ఒకవేళ తండ్రి నాకు కుమారుడు ఉంటే, ఇప్పుడు మీ ఊరు వెళ్తున్నప్పుడు సపోజ్ నా సొంత ఊరిని వెళ్తే మా నాన్నగారిలాగా నేను ఉన్నానని, సేమ్ మీ నాన్నగారిలో ఉన్నావు నేను చూస్తే మీ నాన్న చూసినట్టే ఉందంటారు. మంచి పోలి చెప్పారు. రైట్. అంత బాధ ఇద్దరు ఒకటైపోతాం మేము. ఏమండి ఆ రూపంలో ఆ ఫేస్ కట్స్ ఆ పౌలికలు ఉండడం వల్ల నేను అలా అంటారు. కానీ ఇద్దరు ఒకటైపోతాం, ఇద్దరు పక్కన ఉంటాం. ఇద్దరు ఒకటి కాదు, అవునా? అలాగే ఇద్దరు ఒకటి కాదు. తండ్రి కుమారుడు ఎప్పుడు ఒకటి కాదు, పోలికలు ఒకలాగా ఉన్నా గానీ సమానం గారు, అవునా? అవునండి. కానీ వీళ్ళిద్దరు సమానమని లేఖనం చెప్తుంది. ఇందాక నేను చదివాను 2:6 ఈ ఫిలిప్పీ పత్రిక 2:6 ఏముంది? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొని లేదన్నాడు. దేవునితో సమానుడు అనే మాట ఇక్కడ ఉంది. ఇంకో మాట చెప్తున్నా ఆలోచించండి. కొలసీ పత్రిక
కొలసీ పత్రిక 2వ అధ్యాయం ఈ 9వ వచనం చూడండి ఒకసారి. కొలసీ పత్రిక 2:9. 2:9. అనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుతున్నది. రైట్. అంటే దీనికి అర్థమేంటి చెప్పండి. ఇప్పుడు ఇది ఈ మాట దేవదూతలను గాని భూమి మీద ఉన్నటువంటి ప్రవక్తలు గాని భక్తులను గాని ఏ భక్తుని గురించన్నా దేవత్వం యొక్క పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఏ ఒక్కరి కోసమన్నా ఉందా? పరిపూర్ణత అంటే ఏంటి? దేవత్వం యొక్క పరిపూర్ణత అంటే ఏంటి చెప్పండి నాకు. అంటే దేవుడు 100% అయితే ఈయన కూడా 100%, 99% కాదు. పరిపూర్ణత అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎంత సమానుడో అంత సమానుడు అని చెప్పేసి ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మీరు మానవుడు, ఆయన మనిషి అని మీరు ఎలా చెప్తున్నారు? ఈ కుమారుడికి అధికారం ఎవరు ఇచ్చారు? అధికారం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అప్పుడు ఏంటండి, ఇప్పుడు తండ్రి అయిన దేవునికి విధేయుడు. అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవ జాతి అంతా ఆ తండ్రి అయిన దేవునికి అంటే సృష్టికర్త అయినటువంటి దేవునికి ఎలాగ విధేయులు కావాలో అలా విధేయుడై ఆయన ఒక మనిషిగా వచ్చి చూపించాడు. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా లోబడాలో అవన్నీ కూడా మాదిరిగా ఉంచిపోయాడని చెప్పేసి మా పేతృపత్రికలో ఉంచండి ఒకసారి. పేతృపత్రిక తీయండి. పేతృపత్రిక 1 పేతృపత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 2:21. ఎందుకు మీరు పిలువబడుతుంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు బాధలు ఉంచిపోయాను. అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడంటండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఆయన దేవుడై ఉండి నరుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే రక్తం చిందించాలి. రక్తం చిందించకపోతే పాపానికి పరిహారం లేదు కనుక దేవుడే రక్తం చిందించాలి కనుక ఇందాక నేను చదివినటువంటి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా దేవుడు తన స్వరక్తాన్నిచ్చి రక్తం చిందించి సంఘాన్ని విమోచించాలి కనుక ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా ఏంటంటే ఆయన మాదిరి ఉంచడానికి వచ్చాడు. అలాగే మాదిరించకుండా మీరు అన్నట్టుగా ఆయనే దేవుడుగా ఉండేటట్లయితే ఆయన్ని సిలువ వేయకుండా వదిలేస్తారు. అందుకనే కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. 8వ వచనం. లోకాధికారిలో ఎవరికి తెలియదు, అది వారికి తెలుసుండి నెలల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువేయకపోయిందురు. అంటే ఇది అంత మరుగుగా ఉందట. ఏమన్నాడు? 17వ వచనంలో అన్నాడు, ఈ జ్ఞానము మరుగై ఉండెను అన్నాడు. దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించున్నాం, ఈ జ్ఞానం మరుగై ఉండును. అందుకే మరుగుగా చెప్పబడింది. ఆయన దేవుడే ఉండి దేవుడిగా చెప్పుకోలేదు, కానీ కొన్ని ఇండైరెక్ట్ గా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. ఇందాక మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన వాక్యం ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుడే ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును. అంటే వాక్యమే దేవుడని ఉంది. ఆయనకి వాక్యం అనే పేరు కూడా పెట్టబడిందని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంది. దేవుని వాక్యం అనే పేరు యేసుక్రీస్తు ప్రభు వారికి పెట్టబడిందట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. 19:13. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన శరీరం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అనే నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడిందట. అవునా? అంటే దేవుని వాక్యము అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు. ఖచ్చితంగా. మరి వాక్యమే దేవుడు అన్నాడు. వాక్యమే దేవుడు అంటే అది మీకు అర్థం కాక ఏమంటున్నారంటే యేసుక్రీస్తు సామాన్యమైన మనుషుడు అండి అది అని చెప్పేసి. ఎందుకంటే మీ యెహోవా సాక్షులు ఆ డినామినేషన్ వాళ్ళు మీకు అది చెప్పారు, అది బోధించారు, అదే బోధించమని చెప్పారు కనుక
మీరు అదే వింటారు తప్ప వాక్యాన్ని పట్టించుకోరు. వాక్యం మీకు అక్కర్లేదు. వాక్యం ఏం చెప్తుందో కూడా మీరు అసలు పక్కన పెడేస్తారు. ఎంతసేపు వాళ్ళు చెప్పిన మాటలే చెప్తారు. వాళ్ళు చెప్పినయే మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కాస్త వాక్యాన్ని కూడా మీరు ఆలోచించండి బ్రదర్. వాక్యం కాదు, మీరు వాక్యం చెప్తారు. చెప్పండి ఒకటే వాటికి మీరు ఏం చెప్పుకోలేరు. అది చెప్పుకోలేక న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ బైబిల్ మీది, అందులో మీరు దానికి మార్చి రాసుకున్నారు. నేను నిరూపిస్తాను కావాలంటే. చూడండి మీరు అన్నదానికి యోహాను 7:16 చూడండి. మీరు ఎన్ని తీయమంటే అన్ని తీస్తాను, అన్ని చదువుతాను నేను. 7:16 ఓకే చదవమంటారా? చదవండి సార్. అందుకు యేసు, నేను చేయబోదు నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఓకే, ఆయన ఏమంటున్నాడు? నన్ను పంపిన తండ్రిదే. అంటే యాక్చువల్గా ఆయనకి డైరెక్షన్ ఇస్తుంది ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు డైరెక్షన్ ఇస్తుంది ఎవరు? తండ్రి. ఇప్పుడు అలా కాదండి, ఒక క్రమాన్ని, సంఘానికి ఒక క్రమాన్ని నేర్పించడానికి అని చెప్పి దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే, సంఘానికి, ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? కదండి. సంఘానికి శిరస్సు క్రీస్తు. ఆ పాఠం చెప్పడానికి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఏం చెప్పాడు? క్రీస్తుకు శిరస్సు దేవుడు, సంఘానికి శిరస్సేమో క్రీస్తు, స్త్రీకి శిరస్సేమో పురుషుడు అన్నాడు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. ఏమండి, ఎందుకు ఇది? ఇందాక మీకు చెప్పాను, ఒక పద్ధతి నేర్పించాలి. ఒక ఆర్డర్లో దేవుని యొక్క క్రమం ఏంటో నేర్పించాలి. నేర్పించడానికి ఆయన మనిషిగా మన నరశరీరం ధరించవలసి వచ్చింది. యోహాను 1:14 కూడా ఆయన ఏం చెప్తున్నా చూడండి. చెప్పండి. ఏది? యోహాను 1:14. 1:14 1:14-16. యోహాను 1వ అధ్యాయం 14 వచ్చినండి. అవునండి, రైట్. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఇంకా చదువునా? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని, అంటే తండ్రి వల్లే కుమారుడు కలిగాడు అనేది అక్కడ చూస్తాము. తండ్రి వలన కలిగాడండి, నేను కాదంటలేదు కదా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తండ్రి వలన కుమారుడు కలిగాడు, తండ్రిలో నుంచి వచ్చాడు, తండ్రిలోని ఒక భాగము అని మేము నమ్ముతున్నాం, కాదని అంటలేదు కదా. మేము కాదని అంటలేదు. అలాగని చెప్పేసి మేము ముగ్గురు దేవుళ్ళుగా మేము నమ్మడం లేదు. ముగ్గురు దేవుళ్ళు అంటే లోకంలో త్రిమూర్తులను నమ్ముతారు. అలాగా త్రిత్వం నమ్మేటువంటి వ్యక్తి ఎవరు కూడా త్రిమూర్తులుగా నమ్మరు. త్రియేక దేవుడు అంటే ఒకే దేవునిలో 3 భాగాలు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిసి 3 భాగాలు, 3 వ్యక్తిత్వాలు కలిగిన దేవుడు అని నమ్ముతాం మేము. ఏమండి? దాన్ని ఏమంటారంటే మర్మం అంటారు బైబిల్లో. ఏమండి? త్రిత్వం అనే మాట బైబిల్లో ఉండదు. బైబిల్లో ఉండదండి. అంటే బైబిల్లో అలా కాదండి. ఇప్పుడు బైబిల్లో లేదు అంటే ఆ మాటకు ఆ అర్థాన్ని ఇచ్చేటువంటి విషయాలు బైబిల్లో అనేకమైనటువంటి ఉన్నాయి. ఒకే దేవునిలో 3 భాగాలు అంటే త్రిత్వము అనే మాట ఏంటంటే దానికి త్రిత్వం అని పిలుస్తున్నాం. అంటే వాస్తవానికి త్రిత్వము అనే మాట బైబిల్లో లేదు. అలాగని చెప్పేసి బైబిల్లో చాలా పదాలు లేవు. అలాగని చెప్పి మనం ఆ పదాలు లేవు కదని చెప్పేసి మనం వాడడం మానేస్తాం. సెల్ ఫోన్ అనే పదం బైబిల్లో లేదండి. మనం మాట మానేం కదా. మనం బైబిల్ ఉపయోగిస్తాం, అంటే బైబిల్ సంబంధించి వర్డ్స్ చెప్తున్నాం. అదే అండి. అంటే కొన్ని బైబిల్లో అన్ని దేవుడు ఏం చేశాడంటే చాలా మరుగుగా, అంటే ఇందాక మీకు చదివించాను, ఆయన మర్మముగా చెప్పబడింది. ఆయన గురించి, దేవుని గురించినటువంటి విషయం మర్మంగా చెప్పబడింది. ఆ మర్మంగా చెప్పబడింది దేవుని యొక్క త్రిత్వం. కనుక నేను చెప్పిన వాటికి మీరు ఆన్సర్ చేయగలరా?
నేను చెప్పిన వాటికి నేను ఆన్సర్ చేయగలరా? చేస్తాం కదా. ఏది చెప్తలేదు కదా మీరు. చెప్తున్నాం కదా, నేను చెప్పిన దానికి మీరు మళ్ళీ చెప్తున్నారు. ఏది చెప్పలేదు. ఇప్పుడు విగ్రహారాధన బైబిల్ చేయకూడదు చెప్తుంది కదా. ఇప్పుడు ఒక మాట అండి, ఈ విగ్రహారాధన చేయకూడదని బైబిల్ చెప్తుంది కదా. సో మరి సిలువుకి ఆరాధించా, సిలువుకి యేసుక్రీస్తు ఫోటోకి ఆరాధించా? అది చేయడం కరెక్ట్ నేను చెప్పలేదా మీకు? అంటే చాలా మంది ఫోటోలు పెట్టి ఆరాధిస్తున్నారు, చాలా మంది. అది వదిలేండి, అది విగ్రహారాధన విషయం. అది విగ్రహారాధన చేసేవాడు ఎవరైనా తప్పే. అది కరెక్ట్ అని చెప్పలేదు. దానికోసం మనకు అసలు విషయం చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అనడానికి తండ్రి అయిన దేవుడే కుమారుని గురించి దేవా అని పిలిచాడట. మరి దానికి ఒప్పుకుంటారా మీరు? అదే నేను చెప్తున్నాను కదా, సృష్టికర్త ఆయన యేసుక్రీస్తు దేవుడు అని పిలువబడ్డాడు, కానీ సృష్టికర్త కాదు. రాయ ద్వారా సమస్తం జరిగిందంటే సృష్టికర్త కాదంటే మీరు ప్రశ్న అడిగి ఆన్సర్ చెప్పాలి కదా. ఆయన ద్వారా సమస్తం జరిగిందని లేఖనం ఉంది. ఆయన ద్వారానే ఆది సంభూతుడు, ఆయన ద్వారా సమస్తం కలిగింది. ఆయన ద్వారా ఎవరు చేశారు? అది పాయింట్. ఆయన ద్వారా ఎవరు చేశారు? ఇప్పుడు తండ్రి దేవుడు చేశాడు, కాదంటలేదు కదా. నేను కాదని అన్నానా? అదే అంటున్నాను మేము కూడా. ఇప్పుడు తండ్రి ద్వారా కుమారుడు చేశాడు. క్రియేటర్ యెహోవా, యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు. మేము కూడా అదే నమ్ముతున్నాం. మరి మీరు ఏమంటారు? మేము అదే నమ్ముతున్నాం కదా. యెహోవా సృష్టికర్త, క్రియేటర్, యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు. బైబిల్లో ఎక్కడ కూడా కుమారుడు లేదా? మీ కుమారుడు నమ్ముతున్నాం. మీ కుమారుడు అంటారా కాదంటారా? కుమారుడు అనే మాట మీరు నమ్ముతున్నాం కదా. యేసుక్రీస్తుకు దైవత్వం లేదు అనే మాట మేము నమ్మడం లేదు. అది వాక్యానికి విరోధం. ఎందుకంటే రోమపత్రిక 9:5 ప్రకారంగా ఆయన దేవుడని ఉంది. తీతు పత్రిక 2:13 ప్రకారంగా ఆయన దేవుడని ఉంది. అండ్ యోహాను సువార్త మొదటి అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఆయన దేవుడని ఉంది. ఇన్ని మాటలు ఉన్నాయి. ఇందాక మీరు చెప్పారు దేవుడే తన స్వరక్తాన్ని మాట అండి, దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించిన సంఘం అని లేఖనం ఉంది. అంటే ఆ లేఖనం ప్రకారంగా మరి యేసు దేవుడు అని మీరు నమ్ముతున్నారా లేదా? యేసు దేవుడిని నమ్మం, ఎందుకంటే దేవుని కుమారుడు నమ్ముతాం. అంటే మీ లెక్క ప్రకారంగా యేసు రక్తం వేరు, దేవుని రక్తం వేరు, అవునా? యేసుక్రీస్తు రక్తం అని యెహోవా దేవుడు చెప్తున్నాడు, దాని ఉద్దేశం అక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వేరు, యెహోవా దేవుని రక్తం వేరు, అవునా? ఇప్పుడు యెహోవా దేవుడు మానవునిగా వచ్చాడా? రాలేదు కదా. అదే అన్నా, ఇప్పుడు యెహోవా దేవుడు అదే అక్కడ మీది ఈ ముక్క అర్థమైతే మీకు బైబిల్ అంతా అర్థమైపోయినట్టే. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28 వచ్చింది ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తం అంటే ఏంటి చెప్పండి నాకు ముందు. స్వరక్తం అంటే సొంత రక్తం. రైట్. అంటే ఇప్పుడు యెహోవా దేవుడు రక్తం చిందించలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు యెహోవా దేవుని కుమారుడేనా? అప్పుడు స్వరక్తం ఎలా పోతుంది? అప్పుడు స్వరక్తం అంటే దేవుని కుమారుడిగానే చూపించాడు కాబట్టి కొన్నిసార్లు మీరే అన్నారు. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మీ అబ్బాయి రక్తదానం చేస్తే మీరు చేసినట్టు అవుతుందా? రక్తం ఇస్తే. కానీ మీరు ఇచ్చామని చెప్తాం కదా. మీ నాన్నగారికి మీ వాళ్ళకి కాదండి, మీ నాన్నగారికి దెబ్బ తగిలింది, రక్తం పోయింది, మీకు పోయినట్టు అవుతుంది కదా. అది సొంత రక్తం. స్వరక్తం అంటే అర్థం ఏంటి? బాధపడతాం కదా, నా రక్తం ఇచ్చేటే నా రక్తం పోయినట్టు బాధపడతాం కదా. బాధపడతారు మీరు. బాధపడటానికి స్వరక్తం అనడానికి తేడా లేదు. అక్కడ స్వరక్తం అనే మాట ఉంది. స్వరక్తం అవదు. అప్పుడు స్వరక్తం అవదు. దేవుడు తన కుమారుని రక్తం ద్వారా సంఘాన్ని కాయటం రాయాలి అక్కడ. అది దేవుడు తన స్వరక్తం అన్నాడు. స్వరక్తం అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు మీరు యేసుక్రీస్తు దేవుడే, యెహోవా దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే నమ్ముతున్నారు. అవును. అప్పుడు మరి త్రియేక దేవుడు అవుతుంది కదా అండి. అంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా? ముగ్గురు దేవుళ్ళు కాదు కదా. మరి మీరు అన్నారు కదా ముగ్గురు దేవుళ్ళు. అదే ఆ ఒక్క విషయం మీకు అర్థం అవకే మొత్తం గందరగోళం చేసి మీరు గందరగోళంలో ఉండి అందరినీ గందరగోళంలో పడేస్తున్నారు కదా. మీరు అలా కాదు. మీరు ఏంటంటే ఇందాక నేను చెప్తున్నాను, ఈ త్రిత్వం అనే మాట మీకు ఆ మాట మీకు అర్థం లేదు. బైబిల్లో ఎక్కడుందో వెతుకుతున్నారు అన్నారు. అంటే త్రిత్వం అంటే ఏంటి? ఒకే దేవునిలో ఉన్నటువంటి వేరు వేరు భాగాలని త్రిత్వము అని పిలిచారు. అది బైబిల్లో ఉందా? బైబిల్లో ఉంటే చూపించండి అంటున్నారు. బైబిల్లో అది ఉండదండి. బైబిల్లో అన్నీ ఉండదు. బైబిల్లో మర్మంగా చెప్పబడ్డాయి చాలా విషయాలు. ఆ మర్మంగా చెప్పబడ్డాయి అన్ని కూడా మనం
తీసుకోకుండా నాకు ఇలాగే కావాలి అంటే అది మీకు బైబిల్లో ఏది దొరకదు. కంప్యూటర్ వాడమని బైబిల్లో లేదు, అలాగని చెప్పేసి కంప్యూటర్ పగలు కూడా ఎత్తారండి. లేనప్పుడు చెప్పకూడదు కదా, లేనప్పుడు ఇప్పుడు కంప్యూటర్ వాడమని లేదు, బైక్ వాడమని లేదు, కారు వాడమని కూడా లేదు, ఆ పదాలు బైబిల్లో లేవు. మరి మనం ఏం చేద్దాం? అంటే వాడడం గురించి కాదు, ఇక్కడ ఆరాధన గురించి మాట్లాడుతున్నాం మనం. ఆ వాదన గురించి మీకు సమాధానం చెప్పడానికి అవకాశం లేనటువంటి విషయాలు జనాల మీద రుద్దొద్దు బ్రదరు దయచేసి. ఎందుకంటే ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే అసలు మీ డొల్లతనం ఏంటో బయటపడిపోయింది. ఆల్రెడీ చిట్టుబాబు గారితో ఇది వరకు ఒకసారి నేను మాట్లాడిన సందర్భం ఆయనకు గుర్తొచ్చి ఉంటది. పాటికి మా ఇంటికి తీసుకొచ్చి ఒక 2 గంటల సేపు మాట్లాడాం ఆయనకి, దాదాపు ఒక 5-6 సంవత్సరాల క్రితం, 5-6 ఇంకా ఎక్కువ అవుతుందేమో. ఆ టైంలో మాట్లాడితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక జాయిగా జారుకున్నారు చిట్టుబాబు గారికి. ఇప్పుడు ఈ టయానికి ఆయనకు గుర్తొచ్చి ఉండొచ్చు. కనుక మీ దగ్గర ఎలా ఉందంటే మీరు ఆ వాక్యాన్ని నమ్మకుండా నరకానికి పోయేది కాకుండా జనాలందరినీ కూడా నరకాన్ని తీసిపోయి ప్లాన్ లో చూస్తున్నారు మీరు. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడికి అంగీకరించకపోతే నరకానికి పోతారు. ఇందులో ఏమాత్రం తేడా లేదు. ఆయన దైవత్వాన్ని అంగీకరించకపోతే ఒక విగ్రహారాధకుడికి ఎంతో, ఒక క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తికి ఎంతో, అలాగే మీకు కూడా ఏమాత్రం తేడా లేదు. దయచేసి మీరు మీ టైం పాడు చేసుకుని అందరి టైం పాడు చేయకండి, అందరి బొర్రలు పాడు చేయకండి దయచేసి. ఉంటా. ఓకే ఓకే. ఒకసారి ఒక లేఖనాన్ని తీయండి మీరు. ఏండి మా యోహాను 1వ వాటిగానే సమాధానం లేదు, ఇంకా మళ్ళీ వేరే లేఖనం ఏం చూపించారు మీరు చెప్పండి. నేను అడిగిన దానికి లేఖనం ఆయన మా దేవుడు మన రక్షకుడు అని ఉంది. మహాదేవుడు మన రక్షకుడు అంటే ఇంకా అంతకంటే మీకు కళ్ళు మూసుకుని బయట నేనేం చెప్తాను? అది వేరే అండి. ఒక లేఖనం తీయండి మీరు కూడా. ఒక లేఖనాన్ని తీసి చివరిగా దీన్ని చూద్దాం మనం. 17 యోహాను 17:14 వచ్చింది చదవండి. చదివించారు కదా 17-14. 17-14 చదవండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు గారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని ప్రార్థించట్లేదు కానీ దుష్టత్వం నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. నీ లోక సంబంధులు కానట్టు. ఎవరికి ప్రార్థిస్తున్నారు వీళ్ళ గురించి? తండ్రి అని దేవునికండి. ఎవరైన పేరు? ఏం దేవునికి ఇందాక నేను చెప్తున్నాను కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు నేను చెప్తున్నా ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు ప్రార్థన చేశారు, ఆయన ఎందుకు రక్తం చిందించారు, ఇవన్నీ కూడా వివరంగా చెప్పాను. మీరు ఆయన యేసు దేవుడు ఎందుకు కాదో మీరు చెప్పలేకపోతున్నారు. మీ యెహోవా సాక్షులు మీరు మీకు ఏది బోధింటే అదే పట్టుకుని జనాలను బుర్రలు పాడు చేయడం తప్ప నేను అడిగిన దానికి లేఖనానికి ఏం సమాధానం లేదు మీకు. ఆయన ఎందుకు వచ్చాడు, మాదిరి చూపించడానికి వచ్చాడని చెప్పాను, దానికి సమాధానం లేదు. ఆయన లోకానికి వచ్చి మాదిరి చూపించాడు, ప్రార్థన చేశాడు. మీరు ఒకవేళ ఇంకా అలా కాదు, మీరు ఇంకా ఏమైనా క్లియర్ గా మాట్లాడాలనుకుంటే మేము పబ్లిక్ డిబేట్ చేద్దాం రండి. నేను ఖర్చు నేను పెట్టుకుంటాను. అది కాదండి, అది కాదు. మీరు మీకు సబ్జెక్ట్ లేదు. ఏవో జాతులు మీరు ఏది బోధింటారో వాళ్ళు ఏది చెప్తారో వాళ్ళు ఏది చెప్తారో అదే చెప్తారు. మీరు ఒక మాట అండి, మీరు ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే ఇప్పుడైనా సరే మీరు ఎక్కడైనా కూర్చుని మాట్లాడదాం అంటే మన ఇద్దరు మాట్లాడదాం, పబ్లిక్ డిబేట్ చేద్దాం. ఏమండి పబ్లిక్ డిబేట్ చేద్దాం, మొత్తం అంతా వీడియో కవరేజ్ చేస్తాను. అది పబ్లిక్ లో జనాలు తెలుసుకుంటారు. మీరు చెప్పే దుర్బోధ ఏంటో, మేము చెప్పే దుర్బోధ ఏంటో, లేకపోతే ఇద్దరులో ఎవరు సత్యం చెప్తారో చెప్తారు. సరే పబ్లిక్ డిబేట్ చేస్తాం. మనం ఇప్పుడు చేస్తాం. డేట్ ఇవ్వండి. మీరు ఇవన్నీ ఎందుకంటే మీరు డేట్ ఇవ్వండి. మీరు తప్పించుకోవద్దు. డేట్ ఇవ్వండి. డేట్ ఇస్తే మనం పబ్లిక్ లో మాట్లాడదాం. లేదండి బైబిల్ నేను ఏం లేదు. మీది సత్యమో నాది సత్యమో ప్రజలు చెప్తారు. మీరు ఇలాగే మాట్లాడతారు, ప్రతిదానికి వాక్యానికి వక్రంగా మాట్లాడతారు. మీది సత్యమో నాది సత్యమో మీ ఇద్దరిలో ఎవరిది యథార్థత ఉందో విన్న ప్రజలు చెప్తారు, ఎవరిదో వాక్యానుసారం ఉందో. ఆల్రెడీ ఇది కూడా రికార్డింగ్ అవుతుంది, నాది కూడా రికార్డింగ్ అవుతుంది. ఇది కూడా నేను ఆడియో బయట పెడతాను. ఓకే ఉంటారు. మరి మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే రండి, పబ్లిక్ డిబేట్ పెడదాం. పబ్లిక్ దగ్గరికి అలాగే వెళ్ళాడు యేసుక్రీస్తు. ఎవరి దగ్గరికన్నా దేవుని వాక్యం మాట్లాడారు. వాదించి తర్కించి సత్యాన్ని స్థిరపరచాలనేటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి. మీరేమైనా మాట్లాడదలుచుకుంటే పబ్లిక్ డిబేట్ కి రండి. ఎనీ టైం ఎనీవేర్. నేను ఛాలెంజ్ చెప్తున్నాను.
మీరు చెప్పలేనప్పుడు, మీ దగ్గర సరుకు లేనప్పుడు అమాయక ప్రజలను మోసం చేయొద్దు. మీరు పోయేది నరకానికి పోతున్నారు, మీరు పోయేది కాకుండా జనాలను కూడా నరకానికి తీసుకెళ్లిపోతున్నారు. దయచేసి యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించి మీరు నమ్మి మరలా యేసుక్రీస్తు త్రియేక దేవుని నామంలో మీరు బాప్తీసం పొందితేనే కానీ మీకు రక్షణ లేదు. ఇది మీకు నేను చెప్పే సువార్త. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మీరు రండి, మాట్లాడదాం, పబ్లిక్ గా కూర్చొని మాట్లాడదాం. అంతే తప్ప ఫోన్ లో టైం వేస్ట్ చేసుకోవద్దు. అలాగే యేసుక్రీస్తు భూమి మీద ప్రచారం చేసినప్పుడు ప్రకటించినప్పుడు అలాగే ఏమనలేదు, పబ్లిక్ అటు ఏం చెప్పలేదు. వింటే రహస్యంగా దుర్బోధ చేశాడా? ఆయన పబ్లిక్ గానే చెప్పాడు. రహస్యంగా దుర్బోధలు ఏం చేయలేదు. రహస్యంగా దుర్బోధలు ఏం చేయలేదు. ఇప్పుడు రహస్యంగా దుర్బోధలు చేయలేదండి, పబ్లిక్ లోనే చేశాడు. ఆయన పబ్లిక్ లోనే చెప్పాడు. చిట్టుబాబు గారు, వాసు గారు, దయచేసి ఈ రోజున దేవుడు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. నమ్మి బాప్తీసం పొందండి, యేసుక్రీస్తు దేవుడని తెలుసుకోండి. చిట్టుబాబు గారు ఇప్పటికే చాలా వయసు గడిపేశారు. మీరు చాలా వయసు అయిపోయింది. మీకు కన్ను మూస్తే నరకానికి పోయే ప్రమాదం ఉంది. దయచేసి మీరు ఏమనుకోకుండా ఇలాగ అంటున్నానని కొద్ది బాధ కలిగినాను. దయచేసి యేసుక్రీస్తు దేవుడని నమ్మి రక్షణ పొంది మీరు దేవుని పిల్లలుగా దేవుని రాజ్యాన్ని చేరాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే రండి, పబ్లిక్ లో మాట్లాడదాం. అంతే తప్ప అనవసరమైన డిబేట్లు, అనవసరమైన ఈ టైం పాస్లు చేయకండి. మీరు మాట్లాడేదంతా జోషువా గారు మాట్లాడడం లేదు. మీరు పాస్ట్ గారు అండి. మీరు మాట్లాడేది జోషువా కాదు. ఇప్పుడు మీరు మాట్లాడేది మీరు ఆల్రెడీ ఒకసారి అయిపోయిందండి. మన ఇద్దరికి చాలా రోజుల క్రితం మాట్లాడాం. మా ఇంటికాడ వచ్చారు. మీరు రైల్వేలో చేసినటువంటి ఆయన ఎవరో వచ్చారు. ఇద్దరికి మాట్లాడాం. ఇద్దరు మాట్లాడిన తర్వాత నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఆ రోజు జారుకున్నారు. మళ్ళా ఈ రోజు మళ్ళీ ఏదో తగిలారు. దేవుడు ఎందుకో మళ్ళా నా ద్వారా మీకు సువార్త చెప్పించాడు. యేసుక్రీస్తు దేవుడని తెలుసుకోండి, నమ్మి బాప్తీసం పొందండి. ఈ విషయం యెహోవా సాక్షులు అందరికీ చెప్పండి. ఏమండి, ఇదే విషయం అనేకులకి నేను చెప్తున్నాను, సువార్త చెప్తున్నాను. మీరు కూడా తెలుసుకుని సత్యాన్ని చెప్పండి. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఉంటాను మరి. నేను టైం ఏం వేస్ట్ చేయడం లేదు. నేను జోషువా గారితో మాట్లాడాను. ఆయన మీకు సహాయం చేయడానికేమో ఆయన తీసుకొచ్చారు, నాకేమో ఈయన వచ్చారు. అంతే, ఏం పర్వాలేదండి. మీ పేరేం పేరు? మీ పేరే జోషువా. మీ పేరే జోషువా అండి? నా పేరే జోషువా. నేను సామలకోట అండి. మీరు రావాలంటే మీరు రావచ్చు. మళ్ళా నేను కూర్చొని మాట్లాడదాం. మీరు పబ్లిక్ లో మాట్లాడకుండా రహస్యంగా దుర్బోధలు చేయడానికే మీరు చూస్తున్నారు. మీ దగ్గర సబ్జెక్ట్ లేదు. మీ దగ్గర సమాధానం చెప్తే అడిగితే సమాధానం చెప్పగలిగినది ఏమీ లేకుండా అమాయకులైనటువంటి ప్రజలను పట్టుకుని మీరు పోయేది కాకుండా వాళ్ళని కూడా నరకం తీసుకుపోతున్నారు. దయచేసి అటువంటిది ఆలోచన మానుకోండి. యేసుక్రీస్తు నామంలో మళ్ళా మీరు రక్షణ పొందండి. యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడిగా అంగీకరించండి. దేవుడు మీకు రక్షణ దయచేయను గాక. చిట్టుబాబు గారు, వాసు గారు, ఉంటాను. వందనాలు కూడా చెప్పకూడదు మీకు. సరే.